హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ద ఫస్ట్ టైం శ్రీజాని చూసి బయట నుంచి వస్తున్న వైల్డ్ కార్డ్స్ కూడా భయపడ్డారు అనిపించింది నాకు. ఎందుకంటే ఈరోజు జరిగే ఎపిసోడ్లో మెయిన్ అదే మనకి క్లారిటీగా కనిపిస్తుంది. లీక్స్ ద్వారా కూడా చూసుకున్నట్లయితే శ్రీజాని అగ్ని పరీక్ష షోకి ఫస్ట్ డే ఎపిసోడ్కి వచ్చినప్పుడు అందరూ అనుకున్నది ఏంటి అంటే, తన ఓవర్ చూసి చాలామంది ఏంటి వాయిస్ ఏంటి ఎలాగేంటి అని చెప్పేసి చాలామంది అనుకున్నారు శ్రీజాని చూసి. కానీ వన్స్ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ఆ 15 ఎపిసోడ్లో తన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా దమ్ము శ్రీజ మాత్రం కన్ఫామ్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందని చెప్పేసి అందరూ డిసైడ్ అయ్యారు. అదేవిధంగా అందరూ అనుకున్నట్టుగానే బిగ్ బాస్ హౌస్లోకి అయితే శ్రీజ ప్రవేశించింది. శ్రీజ గట్టి పోటీ ఇస్తుందని కన్ఫామ్గా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. శ్రీజ గురించి సింపుల్గా మనం తెలుసుకున్నట్లయితే, అయితే శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రియాతో తోడై 3-4 వీక్స్ శ్రీజ ప్రియాతో కలిసి చాలా ఇరిటేట్ రప్పించేసింది. అంటే టాస్క్లు పెర్ఫార్మెన్స్ చేసిన తన వాయిస్తోకి ప్రియా వాయిస్ తోడై వేరే లెవెల్లో తనైతే ఇరిటేషన్ రప్పించేసేది అనమాట. అలాంటప్పుడు కూడా శ్రీజ ఆడుతుంది. కన్ఫామ్గా శ్రీజ ఇది మార్చుకోవాలి, ఇలా ఆడుతుంది అని ప్రేక్షకులు అనుకున్నారే తప్ప తనను బయటికి పంపించాలన్న ఆలోచన అయితే చేయలేదు. కలిసి శ్రీజ చాలా తన వాయిస్తో ప్రేక్షకుల్ని ఇరిటేషన్ రప్పించేది, కానీ టాస్క్లో మాత్రం తన పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేది. ఎప్పుడైతే ప్రియా బయటికి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా శ్రీజకి అయితే ఒక ఆలోచన అయితే వచ్చింది. ఎక్కడో నేను మైనస్ అవుతున్నానన్న ఆలోచన అయితే చేసి, నిజం చెప్పాలంటే ఈ 3 వీక్స్ నుంచి కూడా ఈ 2 వీక్స్ నుంచి శ్రీజ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. టాస్క్ల్లో కానీ తనని ఎవరైనా టార్గెట్ చేస్తే డిఫెండ్ చేసుకొని ఆర్గ్యూ చేసే విధానంలో కానీ హౌస్ మొత్తం భయపడుతున్నారు. శ్రీజ ఈ హౌస్కి దమ్మున్న కంటెండర్ అని హౌస్ మొత్తం శ్రీజ దమ్ము టాస్క్లు బాగా ఆడుతుందని డిసైడ్ అయిపోయారు. అలాంటప్పుడు వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన కొంతమంది తినను టార్గెట్ చేసి శ్రీజాని అనుకోని విధంగా బయటికి పంపించడానికి అయితే సిద్ధపడిపోయారు. శ్రీజాని భయపడి బయటికి పంపిస్తున్నారు తప్ప వేరేదేదే కాదు. భయపడి మనకు గట్టి పోటీని శ్రీజ దమ్ము ఇస్తుంది. తినను ఇప్పుడు బయటికి పంపిస్తే నెక్స్ట్ ఫ్లోరా గారు ఉంటారు, సంజన గారు ఉంటారు, ప్రీతు గారు ఉంటారు. నెక్స్ట్ ఎలిమినేట్ అవ్వడానికి మనకి కొన్ని రోజులు స్కోప్ అయితే ఉంటుంది. అదే శ్రీజ దమ్ము ఉంటే మనలో ఎవరికైనా డేంజర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి భయపడ్డారు. శ్రీజని బయటికి పంపిస్తున్నారు. ఒకవేళ అంటే లీక్స్ ప్రకారంగా బయటికి పంపిస్తున్నారు. ఒకవేళ బయటికి పంపించినా ఏమైనా సీక్రెట్ రూమ్ లేదంటే ఏమైనా ప్లాన్ చేస్తారని చూడాలి. శ్రీజ దమ్ము అయితే ప్రజెంట్ వైల్డ్ కార్డ్స్ డిసిషన్తో బయటకైతే వచ్చేస్తుంది. శ్రీజ దమ్ము వెళ్ళడం చాలా బాధాకరమే. ఎందుకంటే మంచి ఎపిసోడ్ బిగ్ బాస్లో మంచి అంటే ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ సీజన్ 9లో బెస్ట్ కంటెండర్ ఇది మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ. మన ఛానల్